సార్ చైర్మన్ సార్ గారు, అది నా పేరు శారదా మల్లేష్, దిశ కమిటీ మెంబర్. ఈ ట్రైనింగ్ కూడా ఈ ఉట్టి రజకులకి పూలు అల్లే వాళ్ళకి మాత్రమే అయింది సార్. ఇంకెవరికి కూడా ట్రైనింగ్ ఏవి కాలేదు. 2 బ్యాచ్ వాళ్ళకే అయింది. చెప్పులు కుట్టే వాళ్ళు అన్నారు, ఇవన్నారు, కానీ ఎవరికి కూడా ట్రైనింగ్ కాలేదు. ఉట్టి రజకులకి, తర్వాత పూలు అమ్మే వాళ్ళకి మాత్రమే అయింది. టైలరింగ్ వాళ్ళని అయితే మొత్తం పక్కకు పెట్టేసారు సార్. టైలరింగ్ అప్లికేషన్ పెడితే పక్కకు పెట్టేసి. టోటల్గా కలెక్టర్ గారు మొత్తం 18 చేతి వృత్తులకు సంబంధించిన ఆ 18 కానీ 17 కానీ అన్ని వారు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి 1.5 మంత్లో మనకి రిపోర్ట్ వస్తుంది, మీకు కూడా పంపిస్తారు. సార్, విత్ యువర్ పర్మిషన్, రైల్వేస్ వాళ్ళకి మధ్యాహ్నం ఏదో మీటింగ్ ఉందంట సార్. లేదు సార్, వాళ్ళకి ఏదో మీటింగ్. సార్, అసిస్టెంట్ కమిషనర్ సార్. నమస్తే సార్, రఘుప్రసాద్ సార్, అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ. నమస్తే సార్. ఇప్పుడు మన సికింద్రాబాద్లో సాయినగర్ ఉందన్న సార్, అక్కడ 104 ఇండ్లు కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. డబల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది. తార్నాక సాయినగర్ సార్, అది సార్ లక్కీగా మ్యామ్ రేస్ చేశారు సార్. ఇక్కడ ఏంటంటే మ్యామ్ రైల్వే వాళ్ళతోటి ఏదో చిన్న ఇష్యూ ఉంది సార్. సో నేను రైల్వే డీజీఎం గారితో మాట్లాడాను సార్. ఇప్పుడు మనం యాజ్ వీఆర్ కండక్టింగ్ ద మీటింగ్, మన హైదరాబాద్ నుంచి తర్వాత సికింద్రాబాద్ ఏరియా నుంచి కూడా ఆర్డీఓలు, సర్వేయర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇప్పుడు సర్వే జరుగుతుందమ్మా ఈరోజు. అంటే మనం ఇక్కడ మీటింగ్ లో కూర్చున్నాము, అక్కడ సర్వే అవుతుందండి. 2 years నుంచి డ్రైనేజీ కోసం పెండింగ్ ఉంది కదా సార్ అక్కడ. ఒకవేళ ఆ జాయింట్ సర్వేలోని రిపోర్టు పోనీ ఇంత మనకు ల్యాండ్ ఒకవేళ క్లియర్ గా ఉంది అని అనుకున్నారు అనుకోండి, ఇమీడియట్ గా విల్ గో హెడ్ ఫర్ ద అలాట్మెంట్. ఇవాళ డ్రైనేజీ ప్రాబ్లమ్ రైల్వే వాళ్ళు, మన జిహెచ్ఎంసీ వాళ్ళు రైల్వే వాళ్ళ ల్యాండ్ ని మనం కొంచెం ఏదైనా కబ్జా చేసామని దే హావ్ ఎంక్వైరీ అండి. వాళ్ళ అప్రిహెన్షన్ 300 meters గివెన్ ఫర్ కాంప్రిహెన్సివ్ జాయింట్ సర్వీస్. 300 meters కావాలి, నాలలో కలపాలి అంతే. అది 2 డిస్ట్రిక్ట్స్ మధ్యలో వస్తుంది సార్, హైదరాబాద్, రంగారెడ్డి. సో 2 తహసీల్దార్లు ఎంఆర్ఓ వాళ్ళని కూడా డిప్లాయ్ చేశాం సార్, అలాంగ్ విత్ రైల్వే సర్వీస్ సార్. సార్, లాలపేట ఏరియాలో సిరిపురి కాలనీ ఉంది. మన సత్యనగర్కి మధ్యలో రోడ్ ఉంది. దానికి రోడ్డు రైల్వే వాళ్ళు దాన్ని స్టాప్ చేసి పెట్టారు, రోడ్ వేయలేదు. చాలా రోజుల నుంచి అక్కడ పబ్లిక్కి చాలా प्रॉब्लम को बता रहा हूँ, आपको पानी देने के लिए हमारा जनरल रोड से पाइपलाइन डालते हैं, आपका पैसेंजर जाने के लिए हमारा जनरल रोड डालना पड़ता है, हमारा पब्लिक के लिए थोड़ा जगह देने के लिए इधर उधर कर सकते हैं आपको. हम ड्रेनेज बंद करेंगे, वाटर बंद करेंगे, ऐसे करे तो रेलवे वाले. सर मैं बता रहा हूँ, ऑफिशियली बता रहा हूँ. आप हमारा छोटा रोड डालने के लिए सालों भर लोगों को तकलीफ देते हैं, जीएचएमसी को तकलीफ देते हैं. हम आपका पानी किधर से आते हैं? हमारे जनरल पब्लिक से आते हैं ना, पाइपलाइन से. सर मैं आप जेएम साहब को बताऊंगा, जो भी पेंडिंग इश्यूज है पूरा करना है जरूरी. సార్, ఇంకొకటి మన సీతాఫల్ మండి మాణికేశ్వర్ నగర్కి అండర్ పాస్ కావాలి సార్. ఎందుకంటే అక్కడ పోవడానికి పబ్లిక్కి 3 kilometers తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అది మనం ఇంతకుముందు దాంట్లో పెట్టాము. नेक्स्ट मीटिंग में बताइए, मैं भी मेरे को बताइए, बात करता हूँ. नहीं जनरल छोटे छोटे रोड्स के ऊपर बहुत सालों से तकलीफ दे रहे हैं आप लोग. आपको पानी देने के लिए किधर से लाइन डालते हैं हम? जनरल पब्लिक से डालते हैं ना, जनरल लैंड से. हमारा तकलीफ नहीं होता. आपको रोड डालने के लिए लैंड एक्विजिशन करके देना पड़ता है. अभी थोड़ा प्रोएक्टिव रहना चाहिए रेलवे. वो जैसे आपने बोला है कि डिफेंस लैंड को आपने एक्सचेंज के लिए प्रपोज किया है, जितना भी लैंड, आई थिंक आई एम अज्यूमिंग इट इज़ वेरी स्मॉल पार्सल ऑफ लैंड, तो इसको आप छोड़ के वो लेटर तो जीएचएमसी दे देंगे कि सीसी रोड के लिए आप वो डिफेंस का प्रपोजल वो रुक के रख लीजिए कि दिस डू नॉट प्रपोज दिस लैंड फॉर एक्सचेंज टू डिफेंस. यू प्लीज फाइंड सम ऑल्टरनेटिव. रेलवेज के पास बहुत लैंड है, तो प्लीज फाइंड सम ऑल्टरनेटिव, एंड बिकॉज इट इज रिक्वायरमेंट फ्रॉम द पब्लिक रिप्रेजेंटेटिव दैट दे रिक्वायर्स अ लैंड देयर. So we need to prioritize this, and for exchange purpose anywhere it will be fine for the defense. First one request is coming from the GHMC. आप रिक्वेस्ट भेजिए. क्या है, रेलवे भी एक इंफ्रास्ट्रक्चर एक्टिविटी ट्रांसपोर्ट का काम करती है.
जीएचएमसी भी रोड डालते हैं वही देश से, डिफेंस इज डिफरेंट। इसलिए आप लोग थोड़ा रूल्स थोड़ा इधर उधर करके छोटे छोटे बस्तियों में छोटे छोटे रोड के लिए तकलीफ दे रहे, बार बार बोलना पड़ता है। మెట్టిగూడ డివిజన్ ఆ. మెట్టిగూడ డివిజన్ సీతాఫల్ మండిది ఎక్స్టెన్షన్ లైన్ ఇంకొకటి వేస్తున్నారు సార్. దానికి కింద దూద్ బాయ్ కమాన్ ఉంది, దాన్ని ఎక్స్ట్రా చేస్తా వెడల్పు ఎవరైనా రైల్వే చేస్తారని తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పారు. రాసుకోండి। వెడల్పు చేస్తారని డిఆర్ఎం గారు కూడా విజిట్ रेलवे को చేసి तेलुगु आने वाले लिख लीजिए, वो नेक्स्ट मीटिंग में बताइए। సీతాఫల్ మండి దూద్ బాయ్ మెట్టిగూడ డివిజన్ ఓకే చెప్పండి, నెక్స్ట్ మైక్ తీసుకోమా। అండర్ పాస్ ఉన్నాయి రైల్వేవి, లెటర్ రాసి ఎక్కడ ఇవ్వమంటారు ఇప్పుడు వీళ్ళు? వాళ్ళకి నాకు కాపీ మీకు మీ జీఎం కో ఇవ్వు, సరే రైల్వే జీఎం ఉంటాడు మీ సికింద్రాబాద్లో, అవును దబాయించి పోవాలి లోపలికి, ఓకే సార్. పోయి ఇవ్వాలి। रेलवे का जो भी इश्यूज है मुझे बताइए, करता हूँ, कोई प्रॉब्लम नहीं। मगर आप लोग भी रेलवे का जो रोड्स डालना है, रोड वाइंडिंग करना है, वो आप लोग भी करना है। हाँ, वो आप लोग नहीं करते, यही प्रॉब्लम है।